నిన్న ఇరాన్లో సిజబెదార్ నేచర్ డే ఫెస్టివల్. మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఎలానో వాళ్ళకి ఫెస్టివల్ అలా. ఫ్యామిలీస్ అందరూ కరాచ్ రివర్ బ్యాంక్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సడన్గా ఆకాశం నుండి నిప్పులు చెలరేగాయి. ఒక్క స్ట్రైక్తో ఇరాన్ ప్రైడ్ అనుకున్న B1 బ్రిడ్జ్ ఇప్పుడు మట్టిలో కలిసిపోయింది. ఇది జస్ట్ ఒక యాక్సిడెంట్ కాదు, యుఎస్ డైరెక్ట్గా ప్లాన్ చేసి కొట్టిన వార్ స్ట్రైక్. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అసలు ఏం జరిగిందంటే, ఇరాన్లో టెహరాన్ దగ్గర ఉన్న కరాచ్ సిటీలో B1 బ్రిడ్జ్, దీన్ని టాలెస్ట్ బ్రిడ్జ్ అంటారు, ఎయిర్ స్ట్రైక్ వల్ల కొలాప్స్ అయిపోయింది. క్రూయల్ పార్ట్ ఏంటి అంటే, ఎమర్జెన్సీ టీమ్స్ డాక్టర్ హెల్ప్ చేయడానికి స్పాట్కి వచ్చాక సెకండ్ స్ట్రైక్ జరిగింది. ఇప్పుడు 8 మంది చనిపోయారు, 95+ ఇంజరీస్. ఇందులో తప్పు చేయని చిన్నపిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇరాన్ మిలిటరీ యాక్షన్స్ని ఆపాలని యుఎస్ బ్రిడ్జ్ని స్ట్రైక్ చేశారు, కానీ అక్కడ ప్రాణాలు పోయింది మాత్రం కామన్ పీపుల్వి. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? థింక్ అబౌట్ ఇట్. ఒక్కసారి ఆలోచించండి, ఇరాన్ మిలిటరీ ఎప్పుడైనా కామన్ పీపుల్ని టార్గెట్ చేసిందా? లేదు. వాళ్ళు యుఎస్ ట్రూప్స్ని, ఆయిల్ ట్యాంక్స్ని టార్గెట్ చేశారు అంతే. కానీ ఇవాళ ట్రంప్ తీసుకునే డిసిజన్ వల్ల ఇరాన్ ప్రజలు చనిపోయారు. డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ది బిగ్గెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇరాన్ కమ్స్ టబ్లింగ్ డౌన్, మచ్ మోర్ టు ఫాలో అని. యుఎస్ స్ట్రాటజీ సింపుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేపేసి ఇరాన్ని అన్కండిషన్ సరౌండర్కి ఒప్పించడం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మిలిటరీ మూవ్మెంట్ ఆపాలని బ్రిడ్జ్ కొట్టారు ఓకే, కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కామన్ మ్యాన్. ఇరాన్ ఇప్పుడు సైలెంట్గా ఉంటుందా? నో. IRGC నుండి సాలిడ్ రియాక్షన్ వచ్చేసింది. స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పారు, బ్రిడ్జ్ ఫర్ బ్రిడ్జ్. ఇరాన్ మీద ఒక రివెంజ్ లిస్ట్ రిలీజ్ చేసింది. టార్గెట్లో ఉన్న బ్రిడ్జెస్: కువైట్ షేక్ జాబర్ బ్రిడ్జ్, UAE షేక్ జాయద్ బ్రిడ్జ్, సౌదీ బహ్రెయిన్ కాజ్వే. కసిగా ఉన్న పాము కరవకుండా ఉండదు అన్నట్టు IRGC ఇప్పుడు టిట్ ఫాట్ యాడ్కి రెడీ ఉంది. రేపు ప్రపంచం మొత్తం ట్రేడ్ అండ్ ఆయిల్ సప్లై జీరో అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఏం సంబంధం లేదు అని చాలామంది సైలెంట్గా ఉంటున్నారు. కానీ మన కళ్ళ ముందే పెట్రోల్ ధరలు, నిత్యావసరాలు ధరలు పెరిగిపోతున్నాయి. నా పాత వీడియోస్లో నేను ముందే అలర్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ జాగ్రత్త పడండి. యుద్ధంలో గెలుపు ఎవరిదైనా, ఓటమి మాత్రం కామన్ మ్యాన్దే. నేను ప్రతి వీడియో చెప్తున్నాను, యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలు అని. లీడర్స్ ఈగో మధ్య 400 మిలియన్ ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ ఇంకా ఇన్నోసెంట్ లైఫ్స్ బలవుతున్నాయి. ఇవాళ ఇరాన్, రేపు ఇంకే దేశం. అలాగే ఈ విధ్వంసం వల్ల జరిగిన నష్టం ఎప్పటికీ తీరదు. ఇది వార్ కాదు, ఇది హ్యుమానిటీకి జరుగుతున్న పెద్ద అన్యాయం. మీరేమనుకుంటున్నారు? IRGC చెప్పిన బ్రిడ్జెస్ ఫర్ బ్రిడ్జ్ రివెంజ్ కరెక్టేనా? మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.